వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారోడి 2125. ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఏంటి అవన్నీ ప్యాకింగ్ చేస్తుందా అని చూస్తున్నారా? మేము ట్రిప్‌కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికో కాదు, జస్ట్ అరకుకి 2 డేస్ ట్రిప్. సో, దానికే ప్యాకింగ్ చేస్తున్నాం. అండ్ మేము ట్రైన్‌లో వెళ్తున్నాము. బస్ ఏమో మార్నింగ్ మేము 5:30 ఆ టైంకి ఎక్కిపోవాలి. సో, ఎర్లీ మార్నింగే 4కి లెగడం వల్ల మంచు మంచుగా రూట్ అంతా బాగుంది చల్లగా. సో, స్వెటర్స్ వేసుకొని ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసుకొని కాంప్లెక్స్‌కెళ్ళి బస్ ఎక్కేసాము. ఎక్కిపోయి అలా వెళ్ళిపోయి ఇంకా మేము దిగిపోయాము వైజాగ్ రైల్వే స్టేషన్‌లో బస్సు. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో బస్ దిగిపోయి ట్రైన్ కోసం వెళ్తున్నాము. అండ్ మేము టికెట్స్ కౌంటర్ దగ్గర అడిగితే వాళ్ళు 7 దగ్గర ఉందండి. ప్లాట్‌ఫామ్ నెంబర్ 7లో ఉందండి ట్రైన్ అన్నారు. అక్కడికెళ్ళేసరికి 7లో లేదు, 1లో ఉందన్నారు. మాకది చాలా హడావిడి అయిపోయింది. సో, వెళ్ళే ముందు ఒకటికి 2 సార్లు తెలుసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము ఇంకా హడావిడిగా ఫాస్ట్‌గా ఎళ్లి 1లో ఉన్న ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ట్రైన్‌ని ఎక్కిపోయి, ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా అరకెళ్ళే దారిలో గుహలొస్తాయి కదా! ఇంక అందరూ మంచిగా అరిచారు. ఆ గుహలు అండ్ ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూసి. బావుంది ఆ రోజు మంచిగా క్లైమేట్ కూడా. అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అరిచాము ప్రతి గుహ దగ్గర కూడా. చాలా అంటే చాలా బావుంది వ్యూ అంతా. నేను, తమ్ముడు, మమ్మీ, డ్యాడీ అందరం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేమైతే డైరెక్ట్‌గా అరకుకి వెళ్ళలేదు. మేమైతే బొర్రా కేవ్స్ దగ్గర దిగిపోయాము ట్రైన్. దిగిపోయి అక్కడి నుంచి మేము లగేజెస్ అంతా ఒక రెస్టారెంట్‌లో పెట్టేసి, అక్కడి నుంచి మేము బొర్రా కేవ్స్ చూడడానికి ఫస్ట్ అయితే వెళ్ళిపోయాము. మేమైతే బొర్రా కేవ్స్‌కి ఆటోలో వెళ్ళాము. కానీ ఆటోస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరే. మాకది తెలీదు. సో, అందుకే మేము ఆటోలో వెళ్ళాము. అండ్ అక్కడ జిప్ లైన్ కూడా రెడీ చేస్తున్నారు. అది కూడా చూసాము. ఇంకా కంప్లీట్‌గా అవ్వలేదు. అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ అక్కడ నేను మీకు అంటే టికెట్స్ ఎలా ఉంటది, చైల్డ్స్‌కి ఎలా ఉంటది, అడల్ట్‌కి ఎలా అనే టికెట్ కూడా మీకు చూపించాను. చూసేయండి అది కూడా. ఇంకా మేము బుర్రా కేవ్స్ దగ్గరికెళ్ళిపోయాము. అవి టోటల్ ఒక 400 పైగానే ఉన్నాయి మెట్లు. నాకు ఎగ్జాక్ట్ కౌంట్ గుర్తులేదు. బట్ 450 అలా ఉన్నాయి మెట్లు. ఎక్కడం 450, దిగడం 450, ఆల్మోస్ట్ ఒక 900 మెట్లు మీరు కవర్ చేయొచ్చు అక్కడ. అండ్ అక్కడ ప్రతి సీనరీ కూడా బాగుంది. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మంచిగా ఫొటోస్ తీస్తారు. మేము కూడా ఒక ఫోటో తీయించుకున్నాము, ఫ్యామిలీ ఫోటో. సాఫ్ట్ కాపీ కావాల్సిన సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కావాల్సిన హార్డ్ కాపీ వాళ్ళే ఇస్తారు. మేమైతే హార్డ్ కాపీయే తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మేము ఇంకా అక్కడంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. మ్యాక్సిమం అక్కడ చాలా మూవీస్ అయితే తీశారంట. తెలుగు మూవీసే చాలా తీశారు అని విన్నాము. అండ్ అక్కడ ప్లేసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. గుహల్లో చాలా కూల్‌గా అంతా ఉన్నాయి. అండ్ కొంచెం దూరం తర్వాత 2 రూట్స్ వస్తాయి మీకు. పైకి ఒక రూటు, పక్కకి ఒక రూటు, డౌన్‌లోకి ఒక రూటు. అండ్ అప్‌కి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న దేవుడి విగ్రహం ఉంటది. మీకు కావాల్సి దండం పెట్టుకోవడానికి వెళ్ళొచ్చు. అక్కడ విగ్రహం తప్ప ఇంకేముండదు. అంతే, ఆ విగ్రహం ఒకటే ఉంటది. చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అంటే అది డ్రాప్ అయిపోయి ఇంకా అలా కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ మేమైతే పైకెళ్ళి దేవుడి విగ్రహం చూసేసి ఇంకా డౌన్‌కెళ్ళిపోయాము. అండ్ కిందకి వచ్చేసి అక్కడ కొంచెం లోపలికుంది. లోపలికెళ్తే అక్కడ వాటర్ ఫాల్సెస్ గట్టా ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్స్ అంటే ఫాల్స్‌లా ఉండదు. జస్ట్ ఒక చిన్న హోల్ నుంచి ఆ వాటర్ అలా డ్రాప్ అవుతూ ఉంది. అండ్ ఆ డ్రాప్ అవుతున్న వాటర్ చూడడానికి బావుంది. అండ్ అక్కడ లైట్స్ కూడా పెట్టడంతో కొంచెం అట్రాక్టివ్‌గా కనబడింది. కొంచెం సేపు ఆ వాటర్‌తో కూడా ఆడుకున్నాం మేము. వాటర్ దగ్గర చాలామంది పిక్స్ తీసుకుంటుంటే చూశాను నేను. చాలా మంచి పిక్స్ కూడా వచ్చాయి అక్కడ. ఆ వాటర్ ఎలా వస్తుంది అనేది కొంచెం సేపు మేము అక్కడే ఉండి చూసాము. బట్ మాకది అర్థం కాలేదు. సరే ఇంకా లైట్ తీసుకొని రిటర్న్ వచ్చేసాము. అక్కడైతే మాత్రం ఆ వాటర్ పడడం అదంతా చాలా బాగుంది. మేము అక్కడే చాలా సేపు ఉండిపోయాము. అండ్ మీరు ట్రైన్ దిగగానే అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ముందే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని అప్పుడు గుహలు చూడడానికెళ్ళండి. అలా అయితే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఫుడ్ కూడా మీకు టైంకి వస్తుంది. లేదంటే మళ్ళీ మీకు ఫుడ్ లేట్ అయిపోవచ్చు. సో, మేమైతే అదే చేసాము. ఫస్ట్ అక్కడ రెస్టారెంట్‌కెళ్ళి రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి అక్కడే బ్యాగ్స్ పెట్టేసి
మేమైతే ఈ గుహలకొచ్చేసి చూసేసాము. అండ్ చూసి బయటకొచ్చేసరికి అక్కడ చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి. స్వీట్స్ అని అక్కడ ఫేమస్ స్వీట్స్ అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మేమైతే కొన్ని కొన్ని సామాన్లు కొనుక్కున్నాం. అండ్ ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినుకుంటూ కిందకి దిగిపోయాము. చెప్పాను కదా ఆటో అవసరంలే నడుచుకొని వెళ్ళిపోవచ్చని. సో మేము ఇంకా నడుచుకుని కింద దిగిపోయాము. అండ్ మేము బ్యాగ్స్ పెట్టిన హోటల్లోకి వెళ్ళి మేము చెప్పేసరికి వాళ్ళు లంచ్ తెచ్చేసారు. అండ్ మేము వెళ్ళింది సాటర్డే. సో మేము నాన్ వెజ్ తినలేదు. మేము పన్నీరే తిన్నాము. పన్నీర్ అయితే బాగానే ఉంది. బ్యాంబూ నుంచి తీసి పెట్టారు. చాలా బాగుంది. కానీ కాస్టే కొంచెం ఎక్కువ చెప్తారు. కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. పక్కా టేస్ట్ చేయాలి అరకు వెళ్ళిన వాళ్ళందరూ. వెజిటేరియన్స్కి అయితే బ్యాంబూలో పన్నీర్ చేస్తారు. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ కూడా చేస్తారు. చికెన్ మటన్ చేస్తారు. చాలా బాగుంటాయి. పక్కా ట్రై చేయాల్సిన డిష్ అది అయితే మాత్రం. మేమైతే బుర్రా కేవ్స్ టు అరకు కార్ బుక్ చేసుకున్నాము. వాళ్ళైతే స్టార్టింగ్లో చాలా ఎక్కువ రేట్ చెప్తారు. మీకు కుదిరినంత వరకు బార్గెనింగ్ చేయండి, పర్లేదు. అండ్ అరకు వరకు వెళ్ళే దారిలోని వాళ్ళు కొన్ని స్పాట్స్ కూడా చూపిస్తారు. ఒక 5-6 స్పాట్స్. అందులో ఫస్ట్‌ది ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళిపోయాము. అండ్ వాటర్ ఫాల్స్‌లో కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అండ్ కొంతసేపు వాటర్ ఒకరి మీద ఒకరు చల్లుకొని అండ్ మంచి మంచిగా పిక్స్ తీసుకొని కొన్ని వీడియోస్ క్లిప్స్ కూడా తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఆ రాళ్ళు అన్నీ చాలా జారుతాయి. అండ్ అక్కడి నుంచి మేము కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్ళాము. అక్కడ కాఫీ బీన్స్ గట్ట ఉంటాయి కదా, అవి చూసి అండ్ అక్కడి నుంచి వ్యూ పాయింట్ అంట అక్కడ కూడా చూపించారు. వ్యూ పాయింట్ కూడా బాగుంది. అక్కడ కూడా మంచి మంచి పిక్స్ వస్తాయి మనకి. అండ్ అక్కడే మేము స్వీట్ కార్న్స్ కనిపిస్తే అవి కూడా తీసుకుని తిన్నాము. వాళ్ళు ఫ్రై చేసి బొగ్గుల్లో కాల్చేసి ఇస్తారు. అండ్ కావాల్సి మీకు ఉడకబెట్టి కూడా ఇస్తారు. ఇంకా మీరు ఉప్పు కారం జల్లిసి ఇవ్వమన్నా కూడా ఇస్తారు. నుంచి మేము కాఫీ టైల్ అనే దానికి చూడడానికి వెళ్ళాము. అక్కడ వుడెన్ డెక్ అండ్ ట్రీ గట్టా ఉంటాయి. అసలు అవేంటంటే షూటింగ్ స్పాట్స్‌లా ఉంటాయన్నమాట. ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ మీద మంచి మంచి పిక్స్ తీసుకోవచ్చు. అండ్ అక్కడే ఆహ్, ఒక నెస్ట్ ఉంటది. ఆ నెస్ట్ దగ్గర కూడా మంచి పిక్స్ వస్తాయి మనకి. సో, అంతే అక్కడ పెద్దగా చూడ్డానికి ఏం లేదు. కాఫీ బీన్స్ మధ్యలో ఒక వేలా ఉంటది. అవి చూసుకొని పిక్స్ తీసుకొని రిటర్న్ వచ్చేయచ్చు. ఆ పిక్స్ మాత్రం చాలా వస్తాయి. వెళ్తే మాత్రం పిక్స్ కోసమన్నా వెళ్ళొచ్చు అక్కడికి. అండ్ ఇంక అక్కడ పిక్స్ గట్టా తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము రిటర్న్. అలాగా మేము అరకు వెళ్ళిపోయాము. అరకు వెళ్ళిపోతే ఫస్ట్ అక్కడ మాకు మ్యూజియం కనబడింది. అరకు ట్రైబల్ మ్యూజియం. సో, మ్యూజియం కూడా వెళ్ళిపోయాము. అండ్ మ్యూజియంకి వెళ్ళేవారు మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మీరైతే మ్యాక్సిమం 5 లోపే వెళ్ళండి. 5:30 కన్నా ముందే. ఎందుకంటే 6 అయ్యేసరికి అన్నీ స్టాప్ అయిపోతే అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ మేము చేయలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళిన టైం లేట్ అయిపోయింది. సో, మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళందరూ 5:30 కన్నా ముందే వెళ్ళండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో, మేము అక్కడ ఏ యాక్టివిటీస్ చేయలేకపోయాము. మేము వెళ్ళిన యూజ్ లేకుండా అయిపోయింది. జస్ట్ ఆ మ్యూజియంలో ఉన్న థింగ్స్ అన్నీ చూసేసి వచ్చేసాం అంతే. మేము అక్కడ ఏ యాక్టివిటీస్ కూడా చేయలేదు. సో, మ్యాక్సిమం 5:30 లోపు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వండి. అంతే తప్పించి మాలాగా వెళ్ళి రిగ్రెట్‌గా ఫీల్ అవ్వకండి. బట్ మేము అక్కడ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అవన్నీ చూసాము. అవైతే చాలా బాగున్నాయి. మ్యూజియంలో షాపింగ్ కూడా చేయొచ్చు. మ్యూజియంలో చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు. బ్యాగ్స్ అవన్నీ హ్యాండ్‌మేడ్‌వి అమ్ముతారు. బ్యాగ్స్ ఒకటుంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి అలాంటివి. అండ్ అక్కడే కాఫీ, టీ తాగడానికి స్టాల్స్ కూడా ఉంటాయి. మేమైతే ఏం పెద్దగా తీసుకోలేదు. బట్ తీసుకుందాం అనుకున్నోళ్ళు మాత్రం రేట్ బార్గెయిన్ చేసి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు. అండ్ ఎవరైతే అరకుకి వీకెండ్‌లో వెళ్ళాలనుకుంటున్నారో లైక్ సాటర్డే, సండే వాళ్ళు కుదిరితే రూమ్స్ అనేవి ప్రీ బుకింగ్ చేసుకునే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూసుకుందాం అంటే పక్కా వాళ్ళు రేట్స్ ఎక్కువ చెప్తారు. అండ్ ఒకవేళ ఎక్కువ చెప్తే ఒక 2-3 హోటల్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. అండ్ అక్కడైతే ట్రైబల్ మ్యూజియంలో ఈవినింగ్ డాన్సెస్ కూడా చేస్తారు. ఆ డాన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం కూడా ఇఫ్ ఇంట్రెస్టెడ్ పార్టిసిపేట్ చేయొచ్చు అక్కడ.
అండ్ ఇది డే 1 ఇన్ అరకు వ్లాగ్ అండ్ డే 2 ఇన్ అరకు వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.